అలా నేను సిఎస్ రావు. లోకేష్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, ప్రాక్టికల్గా కొన్ని నిర్ణయాలను అమలు చేయాలని చెప్పి సిద్ధమవుతున్నారు. దాంట్లో ప్రధానమైనటువంటిది 11 సంవత్సరాల లోపు వాళ్ళకి కంప్లీట్గా సోషల్ మీడియాని నిషేధించాలి అనేది ఒక నిర్ణయం. 16 సంవత్సరాల్లో వాళ్ళ లోపు వాళ్ళకి నిర్ణయించాలా నిషేధం, లేదంటే 11 సంవత్సరాల లోపు వాళ్ళక అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. అసలు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది లోకేష్ గారు. ఆ తర్వాత దేశ స్థాయిలో కూడా ఇప్పుడు ఆ చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాని కట్టడి చేసేందుకు ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పారు. డెఫినెట్గా ఇప్పుడు ఉండేటువంటి పిల్లలకి ఉండదు. ఇష్టం లేకపోయినప్పటికీ కఠినమైనటువంటి నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవడానికి లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారు. డెఫినెట్గా దీని మీద సీరియస్గా ఒక చట్టం తీసుకురావాల్సింది. అందుకే సోషల్ మీడియాని కట్టడి చేసేందుకు ఒక చట్టం త్వరలో రాబోతుంది అని చెప్పి ఆయన చెప్పారు. దాంతోపాటు ఆయన ఏం చేశారంటే యువత జీవితం ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. అలాగే మహిళల్ని కించపరుస్తూ కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. అలాంటివి మాట్లాడకూడదు అనేది కూడా చెప్పారు ఆయన. మహిళల్ని జనరల్గా ఒక ఇద్దరు పురుషులు తిట్టుకునేటప్పుడు గాజులు దొరుకున్నావా, చీర కట్టుకున్నావా, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. అవి మహిళలను కించపరిచేటువంటి మాటలు. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయండి అని చెప్పి పార్టీలో అంతర్గతంగా చెప్పారు. అలాగే యువతకి ఒక సందేశం ఇచ్చారు లేటెస్ట్గా. ఏంటంటే 25 సంవత్సరాలకి మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి. ఏ సందర్భంగా చెప్పారు ఆయన? ఈ మధ్యకాలంలో గెట్ టుగెదర్ నిర్వహిస్తున్నారు. సహచర ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లతోటి విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ టైంలో శ్రీకాకుళానికి సంబంధించినటువంటి లేదా నంద్యాలకు సంబంధించినటువంటి పొలిటీషియన్ ఫ్యామిలీస్ తోటి ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ పిల్లలతో మాట్లాడుతూ 25 సంవత్సరాలకే పెళ్లి చేయండి అని చెప్పి చెప్పారు. పిల్లలకి 25 సంవత్సరాలకే పెళ్లి చేయండి, అలా ప్లాన్ చేసుకోండి అని చెప్పి. అట్ ద సేమ్ టైం దేవాంశకు కూడా నేను 25 సంవత్సరాలకి పెళ్లి చేయడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాను, ఆ విధంగా ట్యూన్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి ఆయన సహచర ఎమ్మెల్యేలకి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మ్యారేజ్ టైం 25 ఇయర్స్, ఆ తాను కూడా 25 ఇయర్స్ చేసుకున్నానని చెప్పి గుర్తు చేస్తూ దేవాంశకు కూడా 25 ఇయర్స్ మ్యారేజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను, ఆ విధంగా ట్యూన్ కూడా చేస్తున్నాను. ఓకే దేవాంశ్ మైండ్, మీరు కూడా మీ పిల్లలకి 25 సంవత్సరాలు వచ్చి రాగానే పెళ్లి చేసేలాగా మీరు ట్యూన్ చేయండి, ఆ మేరకు వాళ్ళ కెరీర్ని సెట్ చేయండి, బ్లూ ప్రింట్ ఆ విధంగా రచించుకోండి అని చెప్పి చెప్తున్నారు. అంటే యువతకు ఎప్పుడు ఏది కావాలో లోకేష్ గారు నిర్దేశిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాని బ్యాన్ చేయడంతో పాటు వాళ్ళకి 25 సంవత్సరాలకి పెళ్లి చేసేటువంటి ఆలోచన వాళ్ళ తల్లిదండ్రులకు కల్పిస్తున్నారు. ఫస్ట్ అది సహచర ఎమ్మెల్యేల నుంచి ఆయన తన స్లోగన్ను తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది కూడా ఆయన భావిస్తూ ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారికి కూడా పిల్లల్ని ఎక్కువ మంది కనండి అని చెప్తున్నారు. లోకేష్ గారు ఏమో 25 సంవత్సరాలకు పెళ్లి చేసుకుని అంటున్నారు. సో ఇంతకీ దేవాంష్కి 25 సంవత్సరాలకు పెళ్లి చేస్తానని చెప్పి లోకేష్ గారు అనగానే అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.